ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము రుణ బాధలు తీరాలంటే, అంటే అప్పుల బాధలు తీరాలి అని అంటే, సహజంగా అప్పులు అనేటువంటివి ఏదో అవసరార్థం కొద్దిగా తీసుకుంటారు. ఆ అప్పు తీర్చడం కోసం మరొక చోట, అది మరొక చోట తెలియకుండానే నా డబ్బంతా ఏమైపోయింది అనేది కంటికి కనబడదు. కానీ కొన్ని లక్షల అప్పులు అయినవి అనేది మాత్రం ఉంటుంది. ఆ డబ్బంతా ఏం చేశామనంటే లెక్కపత్తా ఉండదు. వాస్తవంగా చాలామందికి కూడా నిజ జీవితంలో ఫేస్ చేస్తున్నారు. సరే, ఇలా ఆ రుణ బాధలన్నీ కూడా తీరిపోవాలంటే మీరు చేయాల్సింది, ఒక శుక్రవారం మొదలుకొని 7 పసుపు ముద్దలు, ఒక పసుపు కాస్త నీళ్ళతో ఇట్లా ముద్ద చేసి పెట్టుకోండి. దాన్ని 7 రౌండ్ ఉండలుగా తీసుకోండి. 7 ఉండలు చేసి ఒక బెల్లము ముక్క కూడా పెట్టుకోండి. అవన్నీ కూడా ఒక పసుపు రంగు క్లాత్, చిన్నది పసుపు రంగు క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఈ 7 పసుపు ఉండలు ప్లస్ ఒక బెల్లం ముక్క కూడా అందులో పెట్టి చక్కగా అమ్మవారికి పూజా ప్రాసెస్ నిత్యం ఎలా చేస్తామో అలా పూజా ప్రాసెస్ చేసుకోండి. మీరు ఆ పూజానంతరము చక్కగా మనం అన్నీ చదువుకుంటాము. అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజానంతరం మీరు చేయాల్సింది అని అంటే, పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 21 రోజులు అది అలాగే ఉంచండి. 21 రోజులు చక్కగా అలా పెట్టుంచండి. తర్వాత దాన్ని ఇట్లా మూట కట్టేసేయండి. మూట కట్టి అమ్మవారి ముందే ఉంచండి. ఉంచి ప్రతిరోజు కూడా ఈ నిత్య పూజా విధానం ఎలా చేస్తారో అలా 21 రోజుల పాటు చేయండి. శుక్రవారం మొదలుకొని అక్కడ నుంచి 21 రోజులు వరుసగా చేసి 21 రోజులు కంప్లీట్ అయిన తర్వాత పారే నీటిలో వదలండి దాన్ని, ఆ మూటని. చాలు, అప్పుల బాధలు అనేటువంటివి తీరుతాయి. అప్పులు తీరాలంటే మనకు ఆదాయం పెరగాలి. ఆదాయం పెరిగితేనే కదా అప్పు అనేది తీర్చగలిగేది. అంటే అమ్మవారి అనుగ్రహం వలన ఆదాయం పెరిగే సోర్సెస్ అనేది ఏదో తెలుస్తుంది, వస్తుంది. మనకి తెలియదు, ఆకస్మిక ధనలాభం కూడా కలగచ్చు. ఎప్పుడు కూడా ఎలా వస్తాయి మన ఊహకు అందవు కొన్ని. అలా కూడా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. మన వంతు ధర్మం మనం ఆచరించడం అనేటువంటిది మంచిది. అందుకని చక్కగా ఈ చిన్న ప్రాసెస్ చేయండి. డెఫినెట్గా అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. దీనితో పాటుగా ఒక అమ్మగా నేను చెప్పేది, ఒక వస్తువు, దైవిక వస్తువు అనేది నేను ఇస్తాను. దాని పేరు శ్రీచక్రము. శ్రీచక్రం అనగానే మళ్ళీ మీరు అమ్మో పూజ చేయాలేమో, పూజ చేసేదేమో అని భయపడద్దు. అలాంటిది కదా, దాని టైటిల్ అది. నేను పూజా ప్రాసెస్ చేసినటువంటిది. దాన్ని చక్కగా మీరు ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకొని అప్పుల బాధలన్నీ తీరిపోవాలి అని చెప్పి అనుకొని బీరువా లాకర్లో పొందుపరచండి. అమ్మవారి వల్ల అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి నానా. డెఫినెట్గా అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీ మనసులో ఉన్నటువంటి కోరిక, సంకల్పం నెరవేరుతుంది. ఏ కోరికతో అయితే ఆ వస్తువుని అందులో పెడతారో బీరువాలో, ఆ వస్తువు ఆ కోరిక అనేది భగవంతుడి అనుగ్రహం వలన, అమ్మవారి అనుగ్రహం వలన డెఫినెట్గా నెరవేరుతుంది నాన్న. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.